హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం లాఫ్ట్ నెల్లూరు. ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే డీవీకే లాఫ్ట్కి వచ్చాం ఎలిషా అన్న అయితే మీట్ అవుదామని. అంటే ఏంటంటే ఎలిషా అన్నతో మీట్ అయితే చాలా రోజులైంది. అదేవిధంగా అన్న లాస్ట్ ఇయర్ రేసింగ్ హోమర్స్ అయితే పందానికి వదిలేరు. ఎన్ని ప్లేస్మెంట్స్ కొట్టారు ఏంది ఆ విషయాలన్నీ డిస్కస్ చేద్దామని ఈరోజు లాఫ్ట్కి అయితే వచ్చాము. నాతో పాటు మన నవాజ్ భాయ్ వచ్చాడు, అదేవిధంగా విజయ్ అన్న కూడా వచ్చారు. ఒకసారి కలిసి మాట్లాడదామని. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న, రేస్ జరిగింది కదా రీసెంట్ మనకు హోమర్ రేసు. ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి? అదే ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి మనకు? మసూద్, నేను కరెక్ట్గా రేసు ఒక 2 months ఉందనగా సడన్గా మా ఫాదరు హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయాడు. ఫాదరు చనిపోయిన టైంలో వెంటనే మళ్ళీ మా గ్రాండ్ మదర్ చనిపోయింది ఒక 1 month గ్యాప్లో. ఆ టైంలో ఈ బిజినెస్ ఈ ఇంట్లో వీళ్ళు చనిపోవటం వల్ల రేస్ని కరెక్ట్గా నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయా. ప్లస్ వచ్చేసి ఇప్పుడు గతంలో ఏహెచ్పిఎఫ్ఏలో ఉన్న కాంపిటీషన్ వేరే, ఇప్పుడున్న కాంపిటీషన్ వేరే. కాంపిటీషన్ అయితే పెరిగి కాంపిటీషన్ హెవీ కాంపిటీషను. కొత్త ఫ్యాన్సర్స్ వచ్చేసారు. వాళ్ళు ఏంటంటే బోర్డ్స్ సెలెక్ట్ చేయటం కానీ ఆ లైన్స్ తీసుకురావటం కానీ మనకన్నా స్పీడ్గా ఉన్నారు వాళ్ళు. కొత్త వాళ్ళైనా వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఎంత దూరమైనా పోయి మంచి లైన్ని ఎంత ప్రైజ్ అయినా ₹1,00,000 అయినా 1.5 లక్ష అయినా 1 బోర్డు 50,000 అయినా పెట్టి కొని రేస్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకి ఉంది. మనకు ఆ కెపాసిటీ ఉంది కానీ మనం ఏంటంటే బోర్డుని అంత పెట్టి మనము కొనలేము కూడా. మనకు డబ్బున్నా కూడా కొనలేము. ఎందుకు కొనలేమంటే మన స్పిరిట్ ఏంటంటే స్పోర్ట్స్ స్పిరిట్ మన కాడున్న లైన్నే డెవలప్ చేయాలా, ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలా. మన కాడున్నది ఏంటంటే మన కాడున్న లైన్నే డెవలప్ చేయాలా, ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలా, వాళ్ళకి పోటీ ఇవ్వాలా. మనం డబ్బుతో అనేది ఎంత దూరం చేయగలం? ఈ సంవత్సరం ఆ లైన్ పాస్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఆ లైన్ పాస్ కాదు, మళ్ళీ కొనాలా. క్రికెట్లో కూడా ఒక సీజన్లో ఒక ప్లేయర్ ఉంటాడు, కబడ్డీలో కూడా ఒక సీజన్లో ఒక ప్లేయర్ ఉంటాడు. నెక్స్ట్ సీజన్కి ఆ ప్లేయర్ ఎంత గేమ్ చూపించినా ఆ గేమ్ చెల్లదు. ఈ పవర్ రేస్ కూడా అంతే. అట్టని చెప్పి మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక 3 లక్షలు పెట్టి ఇంకొక పేరు తీసుకొచ్చి రేస్ చేయాలంటే చేయలేము. గెలుపు ఓటములు అనేది సహజమే. అట్టని మనం ప్లేస్మెంట్ ఏం కొట్టకుండా ఏమలేము. ప్రతి సంవత్సరం ఏదో ప్లేస్మెంట్ ఏదో ఒక స్టేజ్లో కొడతాం. ఈ సంవత్సరం అసలు లేకుండా ఉండదు. అసలు మన బోర్డు రిటర్న్ రాకుండా ఏముండదు. లేట్ రిటర్న్ వస్తుంటుంది. ఒక మంచి రేసర్ అంటే నాకు తెలిసి గేమ్లో కొన వరకు ఉండాలి. ప్లేస్మెంట్ అనేది కాదు. ఒక 200లో 4 ప్లేసులు చేసి 400కి వచ్చి తలకే గేమ్లో రేసులో లేకుండా ఉండే స్పోర్ట్స్ మ్యాన్ అనే నేను పూర్తి చెప్పను. ప్రతి స్టేజ్లో బోర్డుని పెట్టాలా, 1000 వరకు పెట్టాలా. ప్రతి రేస్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఉండాలా. లేట్ రిటర్న్ వస్తుండాలా. ప్రతి రేస్ అటెంప్ట్ చేయాలా. ఒక స్టేజ్లో ఏదో ఒక బోర్డు అనేది ఖచ్చితంగా లైన్ ఉంటే వస్తుంది. అట్లా జరిగింది. అయితే ఈ సంవత్సరం కొద్దిగా మనం ఏంటంటే కాన్సన్ట్రేషన్ సరంగా చేయలేకపోయాము. రేస్ అయితే కంప్లీట్ చేసాం. ఎందుకంటే బాధ్యత ఉంది నాకు. అప్పుడు మా క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణ అన్న ఉన్నాడు, సెక్రటరీ నేను నెక్స్ట్ స్టేజ్లో ఉండేది. మనం ఖచ్చితంగా బోర్డు మనకు వచ్చినా లేకపోయినా ఫామ్లో ఉన్న రేస్ మాత్రం ఖచ్చితంగా సెక్రటరీ మనం రేస్ చేయకపోతే ఏంటంటే ఒక హెల్త్గా ఉంటుంది, క్లబ్కి ఒక హెల్త్గా ఉంటుంది. ఒక మంచి పదవిలో ఉండి ఒక మంచి పోస్ట్లో ఉండి మనం రేస్ చేయలేకపోతే ఒక హెల్త్గా ఉంటుంది. గెలుపు ఓటములు అనేది ఈ సీజన్ ఇంకొకరు వస్తారు, ఇంకో సీజన్ ఇంకొకరు వస్తారు. కానీ అట్టనే మనము ప్లేస్మెంట్ లేకుండా ప్లేస్మెంట్ ఉంది. పోయిన సంవత్సరం ప్లేస్మెంట్ ఉంది, ఈ సంవత్సరం ప్లేస్మెంట్ ఉంది. రాలేదు కొద్దిగా ఏంటంటే నేను ఈ ప్రాబ్లం వల్ల మా ఫాదర్ చనిపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం బిజినెస్ ఒత్తిడి వల్ల కరెక్ట్గా చేయలేకపోయాను. ఈ సంవత్సరం కరెక్ట్గా ఫ్రీగా ఉన్నాను. ఇబ్బందులు ఉన్న ఎన్ని వచ్చాయి ప్లేస్మెంట్స్? 2 ప్లేస్మెంట్లు వచ్చాయి. అన్ని ఇబ్బందులు ఉన్న 2 ప్లేస్మెంట్స్ వచ్చాయంటే అది గొప్ప విషయం. అది 550 దాకా బోర్డు వదిలేం. నాకు వచ్చింది 300లో వచ్చింది, 150లో వచ్చింది. ఓకే అన్న, ఇప్పుడు
మన నవాజ్ బాయ్ కానీ విజయ్ అన్న కానీ నీకు అసలు ఎలా పరిచయం అయ్యిండ్రు, అసలు ఏంది మీ ఇద్దరు మీ ముగ్గురు మధ్య రిలేషన్ ఏంది అసలు? నవాజ్ బాయ్ మా దోస్తు, అంటే మా స్నేహితుడు నవాజ్ బాయ్ చాలా మాకు ముఖ్యమైన స్నేహితుడు. విజయ్ కూడా ఏంటంటే చాలా ముఖ్యమైన స్నేహితుడు. వీళ్ళు ఇక్కడే లోకలే, ఒక 1 కిలోమీటరు, వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీ. నేను లేనప్పుడు ఈ పావురాళ్ళు కొద్దిగా బిజినెస్లో పడి 2-3 రోజులు ఇంటికి రాలేనప్పుడు వీళ్ళే వచ్చి ఇటు మేత నీళ్లు అదంతా చూస్తారనమాట. వీళ్ళిద్దరు చూస్తారు. వీళ్ళిద్దరు నాకు 2 తమ్ముళ్ళు శిష్యులు. అంటే ఈరోజు వాళ్ళని పరిచయం చేయాలని చెప్పి నేను పిలిచా. ఓకే గులాబీ